ఫ్రెండ్స్ ఒక వెడ్డింగ్ ఫుల్ స్క్రీన్ వీడియో పెట్టాను. ఈ వీడియో చూడండి. మీకు చాలా అమేజింగ్ అయితే ఉంటది. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పెట్టాను. వీలుంటే అలా కూడా ట్రై చేసుకోవచ్చు. కానీ మీకు కొంచెం డీటెయిల్‌గా కావాలని అనుకుంటే మీరు ఈ వీడియోని చేసుకోవచ్చు. ఫస్ట్ ఆ వీడియో ఎలా ఉందో చూడండి. చూసారు కదా! ఎలా అనిపించిందనేది కామెంట్ చేయండి. మీకు నచ్చితే చాలా హ్యాపీ. చాలా బాగుంటది. నేను అనుకుంటున్నా మీకు నచ్చితే ఇంకా హ్యాపీ. మీకు ఐడియా ఉండొచ్చు. మీకు ఇక్కడ ఇప్పుడైతే వెడ్డింగ్ సీజన్ అలా లేదని. ఓకే. రెగ్యులర్‌గా వస్తూనే ఉంటది. సంక్రాంతి తర్వాత చాలా మ్యారేజెస్ ఉన్నాయి. వీలుంటే ట్రై చేయండి. ఇప్పుడు కూడా ఉన్నాయి మ్యారేజెస్ అనేది. చాలామంది అడిగారు కాబట్టి చేస్తున్నాను. హెల్ప్ అవ్వచ్చు మీకు. ఓకే. ఫస్ట్ అయితే దీనికి కావాల్సింది రెండు ఫాంట్స్ చాలా ఇంపార్టెంట్. ఈ 2 ఫాంట్స్ మీకు చాలా ఇంపార్టెంట్. మీకు చాలా లుక్ అయితే ఇస్తది కాబట్టి ఫాంట్ మర్చిపోకుండా యాడ్ చేయండి. అసలు మర్చిపోవద్దు ఫాంట్ అనేది. ఓకేనా? ఇంకోటి ప్రాజెక్ట్ లింక్ ఆల్రెడీ తెలుసు మీకు డిస్క్రిప్షన్‌లో పెట్టేసినా అన్ని. డిస్క్రిప్షన్‌లోకెళ్ళండి. అక్కడి నుంచి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే. దానికంటే ముందు ఒకసారి వీడియో చూడండి. కొన్ని విషయాలు కూడా తెలుస్తది మీకు. మీకు చాలా హెల్ప్ కూడా అవుతుంది. ఫస్ట్ అయితే నేను ఇచ్చిన ప్రాజెక్ట్ ఉంది కదా! దాన్ని ఓపెన్ చేస్తున్నా. సారీ ఇది కాదు. ఇది. ఓకేనా? ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ మీరు ఒకటి ఈ బాక్స్ మీద క్లిక్ చేసి మీ కెమెరా అయితే ఆన్ చేసుకోండి. ఓకేనా? ఆన్ చేసిన తర్వాత కొంచెం కిందకెళ్తే ఇక్కడ మనకు స్టార్టింగ్ నుంచే చెప్తాను. కొన్ని విషయాలు చెప్తాను. ఓకే. ఇప్పుడు ఒకవేళ తెలుగులో పెడదామని అనుకుంటే తెలుగులో పెట్టండి. నో ప్రాబ్లమ్ యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? తెలుగులో పెట్టాలంటే ఏం లేదు. దీన్ని క్యాన్సెల్ చేసి మీకు మీకు ఏదైతే పెడదామని అనుకుంటున్నారో అది పెట్టేసేయండి. నేనేం పెట్టడం లేదు గానీ టైం పడతది మళ్ళీ తెలుగులో పెట్టాలంటే. ఓకే. అన్నీ రాసుకోవాలి. అంటే అన్ని టైపింగ్ చేసుకోవాలంటే కొంచెం టైం పడతది. ఎందుకు వేస్ట్ చేయడం. ఓకే. మళ్ళీ కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ మనం ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా మనం తెలుగు వాళ్ళం మనం ఎట్లా చేస్తామంటే ఆహ్, ఆహ్, ఎగ్జాంపుల్‌గా కపుల వారి వెడ్డింగ్ యానివర్సరీ పెళ్లి పిలుపు ఇలాంటివి పెడతాం కదా! అలా అయితే మీరైతే పెట్టుకోవచ్చు ఇక్కడ. ఇంగ్లీష్‌లో అంటే తెలుగులో చెప్తున్నాను. తెలుగులో పెడదామని అనుకుంటే అలా కొన్ని ఉన్నాయిలే కానీ ఇక్కడ మీరు చేంజ్ చేసుకుంటారో తెలుసు. ఇక్కడ మాత్రం ఇక్కడ వరుడు నేమ్ అయితే పెట్టుకోవచ్చు. తెలుగులో కావాలంటే తెలుగులో, ఇంగ్లీష్‌లో కావాలంటే పైన మనకు కప్ప రాహుల్ అని ఉంది కదా! ఈ నేమ్ ప్లేస్‌లో మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకైతే ఒక ఫోటో కూడా ఉంటది. ఫోటో సెలెక్ట్ చేసి ఎడిట్ ఫోటోలోకెళ్ళండి. ఎడిట్ గ్రూప్‌లోకెళ్తే ఇక్కడ ఒక ఫోటో కనిపిస్తది. ఈ ఫోటోని డిలీట్ చేసేయండి. ఇక్కడ రౌండ్ బాక్స్ అనేది చిన్నగా కనిపిస్తది మీకు. ఆ రౌండ్ బాక్స్‌లోనే ఇంకో ఫోటో చేంజ్ చేద్దాం మనం. ఈ ఫోటో ఉంది. దీన్ని కిందకి తీసుకొచ్చిన ఇలా ఎండింగ్ వరకు జరిపించండి. చూడండి ఇలా. ఓకే. మీరు ఫోటో అయినా ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు. లాస్ట్ అండ్ ఫైనల్ కొన్ని ఉన్నాయి ఇక్కడ మనకు. అంటే టైమ్ అండ్ డేట్ ఉంటది. దాని తర్వాత మళ్ళీ కొంచెం స్క్రోల్ చేస్తే వెన్యూ ఉంటది. దాని తర్వాత మళ్ళీ కొంచెం స్క్రోల్ చేస్తే సేవ్ ద డేట్ ఉంటది. సేవ్ ద డేట్ కింద మీరైతే మీ యొక్క డేట్ అయితే పెట్టుకోండి. అంటే వెడ్డింగ్ ఏ రోజైతే ఉందో ఆ డేట్ అయితే పెట్టుకోండి. ఓకే. ఏం లేదు. ఇదే టెక్స్ట్‌ని డూప్లికేట్ చేసుకోండి. డూప్లికేట్ చేసి డేట్‌ని క్యాన్సెల్ చేసి ఎగ్జాంపుల్‌గా 20/01/2025 సైజ్ కొంచెం తక్కువ చేసినా కిందికి పెట్టుకుంటున్నా ఇలా. వేరే ఫాంట్ కూడా పెట్టుకోవచ్చు. చూడండి. అంతే ఇదంతా సేవ్ చేసుకోండి.